గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు మనకు సరికొత్త టెక్నాలజీ లేజర్ ట్రీట్మెంట్ తో మన ప్రముఖ డాక్టర్ లబ్లా సంజాల గారిని మీ సమస్యల గురించి అడిగి తెలుసుకోవాలి అంటే కిందన్న నెంబర్లకు కాల్ చేయండి. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే డాక్టర్, చెప్పండి, ఈ వెరికోస్ సమస్య ఉంది అని తెలుసుకోవాలంటే అసలు ఎలా తెలుస్తుంది, దాన్ని ఎలా గుర్తించాలి? సో వారికోజ్ వెయిన్స్ అంటే బేసికలీ ఏంటి అని ఆలోచిస్తే ఇది ఒక రక్తనాళాలకి సంబంధించిన ప్రాబ్లం. ఇది ఒక సర్క్యులేషన్ ప్రాబ్లం. వెయిన్స్లో సిరల్లో వచ్చే ప్రాబ్లం. కాళ్ళల్లో ఉన్న సిరల్లో సర్క్యులేషన్ సరిగా జరిగినప్పుడు పాదం నుంచి గుండెకి రిటర్న్ అన్నప్పుడు ఎప్పుడైతే వెయిన్స్ ఉబ్బిపోతాయో ఆ ప్రాబ్లమ్ని మనం వారికోజ్ వెయిన్స్ అంటాము. దీన్ని రకరకాల సైన్స్ అండ్ సిమ్టమ్స్ ద్వారా గుర్తుపట్టచ్చు. స్టేజెస్ వైజ్ క్లాసిఫై చేసి చెప్తాను ఏ స్టేజ్లో ఏ ప్రాబ్లం వస్తుంది. దీన్ని బట్టి మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఇప్పుడే మనకి లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా, డాక్టర్ కన్సల్టేషన్ అవసరమా లేదా, ఫర్దర్గా ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా గుర్తించవచ్చు అనమాట వేగ్గా ఇనీషియలీ. సో వారికోజ్ వెయిన్స్ అనేది 6 స్టేజెస్లో డివైడ్ చేసాము. ఇనీషియల్ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి స్పైడర్ వెయిన్స్ అండ్ రెటిక్యులర్ వెయిన్స్ స్టేజ్. అంటే ఈ స్టేజ్లో కాలు మీద చిన్న చిన్న కొమ్మల్లాగా, గ్రీనిష్ బ్రాంచెస్ లాగా, రెడ్డిష్ బ్రాంచెస్ లాగా, చెట్టు కొమ్మల్లాగా, స్పైడర్ వెబ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే దాన్ని స్పైడర్ వెయిన్స్ అంటాము. కొద్ది ఉబ్బి కొంచెం ఎక్కువ ప్రామినెంట్గా అనిపిస్తే దాన్ని రెటిక్యులర్ వెయిన్స్ అంటాం. ఇది స్టేజ్ 1 మాత్రమే. ఈ కాస్మెటిక్ ప్రాబ్లం లాగా తప్ప పెద్ద సిమ్టమ్స్ ఈ స్టేజ్లో ఏముండవు. కొద్ది శాతం మందికి కొద్దిగా నొప్పుల్లాగా అనిపించవచ్చు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఎక్కువ చెప్తారు నొప్పి అని. రెండో స్టేజ్ని కూడా మనం వారికోజ్ వెయిన్స్ అని పిలుస్తాం. ఆ స్టేజ్ని ఈ స్టేజ్లో ఆ వెయిన్ అనేది ఆ పెద్ద లెంత్ ఉన్న వెయిన్ ఏదైతే సూపర్ఫిషియల్ వెయిన్ అంటామో, స్కిన్కి దగ్గరలో ఉన్న వెయిన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ డ్యామేజ్ అనేది పెరిగి పైకి వెళ్ళాల్సిన సర్క్యులేషన్ కింద పడడం వల్ల ఏం జరుగుతుంది లాజికల్లీ ఆలోచిస్తే, దాని బ్లడ్ అంతా కింద పూల్ అవ్వడం వలన దాని కెపాసిటీ మించి అది ఎక్స్పాండ్ అవుతుంది, సాగ్ అవుతుంది. సో బయట పెద్దగా వెయిన్స్ ఉబ్బినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. రెండోది ఏం జరుగుతుంది, పైకి వెళ్ళాల్సిన బ్లడ్ కింద పడుతుంది. సో సెన్సేషన్ వైజ్ చూస్తే ఇట్లా కింద వీపు నుంచి కింద కాలు దాకా ఏదో లాగుతున్నట్టు అనిపిస్తుంది, డ్రాగింగ్ సెన్సేషన్. దానికి స్పేస్ మించి ఆక్యుపై చేసుకున్నందుకు కాళ్ళు ఒక తెలియని డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. అంటే నొప్పుల్లాగా కానీ ఇంకేదైనా ఎనీ డిస్కంఫర్ట్, డల్ ఏకింగ్ పెయిన్ కానీ టైర్డ్నెస్ లాగా కానీ అనిపించవచ్చు. ఒక అనదర్ ఇంపార్టెంట్ సిమ్టమ్ వచ్చేసి ఇచ్చింగ్ అనమాట. దురదలు, నవ్వలు చాలా శాతం మంది కంప్లైంట్ చేస్తారు. అందరు కాదు, బట్ చాలా సిగ్నిఫికెంట్ పర్సంటేజ్. ఇంకేమేం సిమ్టమ్స్ రావచ్చు అంటే కొన్ని రేర్ సిమ్టమ్స్ వచ్చేసి లెగ్ టైర్డ్నెస్ అంటారు. అంటే పొద్దున్న దాకంతా బాగానే ఉంటుంది, ఈవినింగ్ కొద్దిగా అన్యూజువల్గా వర్క్ చేసిన కంటే ఎక్కువ శాతం ఇబ్బంది అనిపించవచ్చు. మళ్ళీ పడుకొని కాలెత్తులో పెట్టి పడుకొని లేసరికి మళ్ళీ మార్నింగ్ బాగుంటుంది అనమాట. ఇదొక టిపికల్ సిమ్టమ్స్. కొంతమందికి నైట్ క్రాంప్స్ రావచ్చు, నైట్ నిద్రలో కాలు పట్టేయచ్చు. రేర్లీ కొంతమందికి రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అని అట్లా డిఫరెంట్ సిమ్టమ్స్ మోస్ట్లీ ఈ సెకండ్ స్టేజ్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో నొప్పులు, దురదలు, కొంతమందికి మంటలు, కాలు ఏదో లాగుతున్నట్టు, సూదులతో పొడుస్తున్నట్టు, మొద్దుబారినట్టు, ఇవన్నీ సెకండ్ స్టేజ్ సిమ్టమ్స్. థర్డ్ స్టేజ్ వచ్చేసరికి ఎడిమాటస్ స్టేజ్. అంటే కాలు ఇవన్నీ సిమ్టమ్స్ వచ్చినా రాకుండా కొద్ది వాపుతో ప్రజెంట్ అవుతుంది. ఇట్లా కాలు మీద ప్రెస్ చేసి చూస్తే మీకు తెలిసిపోతుంటుంది, ఇట్లా కొద్దిగా డిప్రెషన్ లాగా పడి కొద్దిగా ఇట్లా లోతుకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో ఎడిమా వాపు తెలిసిపోతుంది ఆబ్వియస్గా. ఫోర్త్ స్టేజ్ వచ్చేసి డిస్కలరేషన్ స్టేజ్, స్కిన్ డిస్కలరేషన్ స్టేజ్. ఈ స్టేజ్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇంతకుముందు అక్కడిక్కడ చిన్న ఎర్ర మచ్చలు, నల్ల మచ్చలు కనిపించిన వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చేసరికి ఆ కాలంతా ఆ నల్లదనం, ఆ ఎర్రదనం కింద నుంచి పైదాకా అట్లా స్ప్రెడ్ అవుతూ వస్తుంది అనమాట. అండ్ స్కిన్ చేంజెస్ వస్తాయి, కొంచెం హార్డ్, టఫ్ అయిపోతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ డర్మటాలజిస్ట్ దగ్గరనో, స్కిన్ స్పెషలిస్ట్ అట్లా రకరకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మంత్స్ టుగెదర్ ట్రీట్మెంట్ చేయించుకొని రిజల్ట్ రాక అప్పుడు రీసెర్చ్ చేసి ఇది వారికోజ్ వెయిన్స్ అని నాలాంటి స్పెషలిస్ట్ ట్రీట్ చేస్తారని అప్పుడు వస్తారనమాట. సో ఇది ఫోర్త్ స్టేజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసరికి హీల్డ్ అల్సరేషన్ స్టేజ్. అంటే ఆన్ అండ్ ఆఫ్ అల్సర్. అంటే ఈ స్టేజ్లో ఈ రకరకాల సిమ్టమ్స్ కొన్ని నెలలు, సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చేసరికి ఆ వెయిన్ అనేది పగిలిపోయి స్పాంటేనియస్గానో దెబ్బ తాకడం వల్ల పగిలి బ్లీడింగ్ అయ్యి మోస్ట్ ఇంపార్టెంట్లీ పుండులాగా ఏర్పడుతుంది అనమాట. అండ్ అది మనం ఏదైనా ట్రీట్మెంట్ చేసినా చేయకున్నా, మందులు వాడుకున్నా, ఆయింట్మెంట్ వాడుకున్నా దాని మట్టుకు అదే
మానిపోతుంది అనమాట. కాకపోతే యూజువల్ హీలింగ్ టైం కంటే కొద్దిగా ఎక్కువ ప్రొలాంగ్గా లేట్గా హీల్ అవుతుంది. సరే తగ్గిపోయింది కదా ఇంకెందుకు లేజర్ ట్రీట్మెంట్ ఇంకేదో ట్రీట్మెంట్ అని వెళ్ళిపోతారు. మళ్ళీ కొద్ది నెలల గ్యాప్తో మళ్ళీ వస్తారనమాట. అంటే ఇది సైక్లికల్ ఉంటుంది. రావాలి, మానిపోవాలి, మళ్ళీ రావాలి, క్యూర్ అయ్యే ఛాన్స్ ఉండదు. 6th స్టేజ్ వచ్చేసరికి నాన్ హీలింగ్ అల్సర్ స్టేజ్. అంటే ఇవన్నీ సిమ్టమ్స్ దాటుకొని ఈ స్టేజ్ అన్నీ దాటుకొని వచ్చిన వాళ్ళు ఈ స్టేజ్లో ఇంకా పుండు రావడం పోవడం అనేది ఉండదు. పుండు అలానే పర్మనెంట్గా మిగిలిపోతుంది అక్కడ. సో మనం ఏం చేసినా ఈ స్టేజ్లో, ఎంత మందులు వాడినా, ఏది డ్రెస్సింగ్ చేసినా ఈ స్టేజ్లో పుండు అనేది మానదు. ఎందుకు ఇలా జరుగుతుంది, అన్ని సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే సింపుల్ థింగ్, అండర్లయింగ్ అంటే లోపల ఉన్న ఆ వెయిన్ అనేది కంప్లీట్లీ చెడిపోయింది, సర్క్యులేషన్ పైకి వెళ్ళట్లేదు, కింద పడిపోతుంది. సో మరి ఏం చేయాలి దీనికి లాజికలీ అంటే ఆ చెడిపోయిన వెయిన్ని ట్రీట్ చేయాలి. ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్గా సీల్ చేసి బ్లాక్ చేసేస్తే అట్లీస్ట్ సర్క్యులేషన్ లోపల మెయిన్ వెయిన్ ఇంకో దారి పట్టుకొని గుండెకి వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోయి ఈ సిమ్టమ్స్ అనేవి గ్రాడ్యువలీ తగ్గిపోయి హీల్ అయిపోతుంది. సో లేజర్ ట్రీట్మెంట్ అందుకే మనం అడ్వైజ్ చేస్తాం. అండ్ ఇది స్టేజెస్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్. ఓకే డాక్టర్, ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ట్రీట్మెంట్ చాలా ఈజీగా మంచిగా ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? సో ఈ వారికోజ్ వెయిన్స్కి ట్రెడిషనల్లీ సర్జికల్ ఆప్షన్ ఉండేది. అంటే దాంట్లో రకరకాల మెథడ్స్ ఉన్నాయి. బేసికలీ గోల్ ఏమి ఉండేదంటే ఆ చెడిపోయిన వెయిన్ ఎనీవేస్ నాట్ ఎసెన్షియల్ వెయిన్, యాక్సెసరీ వెయిన్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి, చెడిపోతే ఈ ప్రాబ్లం పర్మనెంట్గా పెరుగుతూ ఉంటుంది కాబట్టి కట్ చేసి తీసేసేటోళ్ళు. సింపుల్గా ఆలోచిస్తే లైగేట్ చేసి తీసేసేటోళ్ళు. దాంట్లో రకరకాల ఇబ్బంది ఉండేది. ఒకటేమో మేజర్ సర్జరీ కాబట్టి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చేది, మేజర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి పెద్ద స్పైనల్ అనస్థీషియా ఇవ్వాల్సి వచ్చేది. సో దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎప్పుడూ ఉండేది. హాస్పిటల్లో చాలా రోజులు ఉండాల్సి వచ్చేది. సర్జరీ అయిపోయాక చాలా వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చేది. సర్జరీలో ఇన్సిషన్ ఇస్తారు కాబట్టి కాళ్ళ మీద ఎప్పుడు కుట్లు పడేవి, తర్వాత స్కార్లు, పర్మనెంట్ స్కార్స్ ఉండేది. అండ్ రకరకాల మెథడ్స్, మొత్తం వెయిన్ తీసే ప్రక్రియలో ఇక్కడన్నా పక్కన చిన్న డ్యామేజ్ అయ్యే రిస్క్ రేర్ అనుకోండి, బట్ స్టిల్ ఆ రిస్క్ ఉండేది. అట్లా రకరకాల రిస్క్ ఉండేది. బట్ ఇవన్నీ తీసుకుని అప్పట్లో ఆప్షన్ లేదు కాబట్టి తీసుకునేసరికి మెయిన్ ఇబ్బంది ఎక్కడ వచ్చేదంటే సక్సెస్ రేట్ దగ్గర. ప్రపంచంలో బెస్ట్ సర్జన్ ఈ టైప్ ఆఫ్ సర్జరీ చేసినా సరే, ఈ పాతకాలం సర్జరీ చేస్తే 100లో 50 నుంచి 60% మందికే సక్సెస్ అయ్యే అవకాశం కనిపించేది. అంటే 100లో 40 నుంచి 50 మందికి మళ్ళీ వచ్చేది, రికరెన్స్ వచ్చేది. సో అందుకే ఈ సర్జరీ పనిచేయదని, వారికోజ్ వెయిన్స్కి ట్రీట్మెంట్ సరిగా ఉండదని, లేదా ఊరికే రికరెన్స్ వస్తుందని ఈ టాక్ వచ్చింది. సో ఇలా సక్సెస్ రేట్ పెరగాలని, ఇట్లా రికరెన్స్ రాకూడదని, అండ్ ఇది ప్లస్ చాలా ఇరిటేటింగ్ ప్రాబ్లం, రిపీటెడ్గా కాళ్ళు డైలీ ఇబ్బందిగా కల్పిస్తూ ఉంటారు కాబట్టి దీనికంటే బెటర్ ట్రీట్మెంట్ రావాలని రకరకాల మెథడ్స్ వచ్చినాయి. ఇప్పటికీ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత జస్ట్ స్క్లిరోథెరపీ ట్రై చేస్తారు, ఆర్ఎఫ్ఏ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని, ఇప్పుడు లేటెస్ట్ కరెంట్ గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఈ లేజర్ ట్రీట్మెంట్ అని, తర్వాత మోకా అని, మైక్రోవేవ్ అని, అట్లా రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పటికీ కరెంట్లీ లాంగ్ టర్మ్ స్టడీ అంటే 5 ఇయర్సే కాకుండా 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత స్టడీ చేసినా సరే ఇప్పటికీ మంచి సక్సెస్ రేట్ కనిపించేది ఈ లేజర్ ట్రీట్మెంట్కి. సో లేజర్లో సో మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటేమో ప్రోవెన్ మెథడ్, లాంగ్ టర్మ్ స్టడీస్ ఉన్నాయి కాబట్టి సక్సెస్ రేట్ మనకి బాగుంటుంది తెలుసు. రెండోది ఇది నాన్ సర్జికల్ మెథడ్, అంటే ఎక్కడ సర్జరీ జరిగినట్టు కనిపించదు, కుట్లు ఏముండవు, సింపుల్గా జరిగిపోయే ప్రొసీజర్. అండ్ ఇట్స్ ఇమేజ్ గైడెడ్ ప్రొసీజర్, అంటే మనం ఒక ఇమేజ్ చూస్తూ ప్రొసీజర్ చేస్తాం. సో ఎక్కడ వెయిన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు, యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే నాన్ సర్జికల్ కాబట్టి బేసికలీ ఏం చేస్తాం, జస్ట్ చిన్న రెలవెంట్ ఇన్వెస్టిగేషన్స్ చేయించి పేషెంట్ని అడ్మిట్ చేసి హాస్పిటల్లో ఆ అల్ట్రాసౌండ్ పక్కన కనిపించే వీడియోలాగా అల్ట్రాసౌండ్ మెషిన్ చూసుకుంటూ ఈ చెడిపోయిన వెయిన్లో చిన్న సూది పెట్టి ఒక లేజర్ వైర్ అనేది లోపల పంపిస్తాం అన్నట్టు, ఒక బేసికలీ యాంజియోగ్రామ్ లాగా. సో ఒక లేజర్ ప్రోబ్ పంపిస్తాం లోపల, పంపించి దీని చుట్టూ మత్తిచ్చేసి లేజర్ ఆన్ చేస్తే లేజర్ బేసికలీ ఏం చేస్తుంది అంటే ఈ వెయిన్ అనేది, సిరల్ అనేది ఎలా ఉంటుంది, పైప్ లాగా ఉంటుంది, కింద నుంచి పైకి వెళ్ళాలి, బ్లడ్ వెళ్ళట్లేదు, కింద పడిపోతుంది. సో క్లోజ్ చేయాలి. ఎలా క్లోజ్ చేయాలంటే ఆ లేజర్ పంపించి ఆ లేజర్ ఆన్ చేస్తే ఆ లేజర్ ఎనర్జీ వల్ల ఈ వెయిన్ అనేది కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మెల్లిగా ఎనర్జీ ఇచ్చుకుంటే లేజర్ తీసేసరికి ఆ వెయిన్ అనేది కంప్లీట్గా సీల్ అయిపోతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నాన్ సర్జికల్, ఇందాక చెప్పినట్టు నాన్ సర్జికల్ మెథడ్ కాబట్టి, డే కేర్ ప్రొసీజర్ కాబట్టి పొద్దున్న రావాలి, సాయంత్రం కల్లా డిశ్చార్జ్ చేసి పంపించేస్తాము. సో హాస్పిటల్లో హాఫ్ డేకి మించి ఉండే అవసరం ఉండదు.
రెండోది బెడ్ రెస్ట్ అనేది అస్సలు ఉండదు దీంట్లో. సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ యూ కెన్ గెట్ బ్యాక్ టు వర్క్. చాలామంది ఆఫీస్ ప్రొసీజర్ టైప్ చేస్తారు, అంటే మార్నింగ్ చేసి మధ్యాహ్నం కల్లా పంపిస్తారు, బై ఈవినింగ్ దే ఆర్ బ్యాక్ ఇన్ టు ఆఫీస్. థర్డ్ థింగ్, ఇందాక సర్జరీకి 50 to 60% సక్సెస్ రేట్ అన్నా కదా, లేజర్కి అప్ టు 97 to 98% ఉంటుంది. అంటే 100లో ఒకరికో ఇద్దరికో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా 97-98 మందికి మంచి శాతం సక్సెస్ రేట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది నాన్ సర్జికల్ మెథడ్ కాబట్టి రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. చాలామంది అమ్మో ట్రీట్మెంట్ అని భయపడతారు, కానీ లేజర్ వరకు అంత భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. చాలా ఈజీ అండ్ కంఫర్టబుల్ మెథడ్. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో సలీం గారు, చెప్పండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. చెప్పండి సలీం డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. हाँ, ये 5 years से पैरों में दर्द है मेरे. हाँ ओके 5 years. ओके, और क्या रहता? ये रगा फूल के आते पैरों के. अच्छा, ऐसा दिखता है क्या पैर के ऊपर ऐसा? हाँ दिखता. और क्या तकलीफ रहता? वही खड़े के जो है काम करे तो पैरा खींचते. ओके, और जी. और वही दिन तमाम काम करने के बाद रात में लेटे तो नींद नहीं आती, हाँ, वो टैबलेट लेना पड़ता. कितने महीने या कितने साल से है ये प्रॉब्लम? 5 years से है. 5 years से है. एंड खड़े रह के क्या काम करते, क्या काम करते हो आप? मैं हाउस वाइफ हूँ मैं. ओके, जी. और कुछ तकलीफ है? बस इतना? हाँ, वही घुटनों में तकलीफ है, पैरों में तकलीफ है. ओके, एंड कुछ पैर का स्कैनिंग हुआ? हाँ हुआ. स्कैन हुआ पैर को? हाँ कराए, स्कैनिंग कराए. कब कराए? 2 years हो रहा. अभी लेटेस्ट कुछ नहीं कराए स्कैन? नहीं. ठीक है सुनो. ఓకే, సో తన ప్రాబ్లం ఏంటంటే ఎన్నో 4 to 5 years నుంచి ఎక్కువ నించొని పనిచేయడం వలన కాళ్ళలో నొప్పులు, డ్రాగింగ్ సెన్సేషను, లాగడం ఇబ్బందులు ఇవన్నీ వచ్చినాయి. 2 years బ్యాక్ ఏదో స్కానింగ్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం స్టేటస్ ఏంటి, ట్రీట్మెంట్ అవసరమా లేదా అని. సో తను చెప్పే సిమ్టమ్స్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోస్ వెయిన్సే. ఆ వెయిన్స్ ఉబ్బడం కానీ, ఆ డ్రాగింగ్ సెన్సేషన్, ఇవన్నీ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. సో ఏం చేయాలి కరెంట్లీ అంటే, ఫస్ట్ థింగ్ ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని కలవాలంటే నాలాంటి డాక్టర్ నా దగ్గర వచ్చి చూసినా కాల్ మీద ఆబ్వియస్లీ పెద్ద పెద్ద వెయిన్స్ కనిపించినా సరే ఇమ్మీడియట్లీ ఇది వారికోస్ వెయిన్స్ అని డయాగ్నోస్ చేయకూడదు. ఫస్ట్ థింగ్ ఇన్వెస్టిగేషన్ పంపించాలి. ఇన్వేరబుల్లీ కండిషన్లో కంపల్సరీ ఒక చిన్న టెస్ట్ చేయాల్సి వస్తుంది. దీన్ని లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటారు. ఇది సింపుల్ టెస్ట్, 15-20 minutesలో అయిపోయే టెస్ట్. మ్యాక్సిమం ½ hour to 1 hour రిపోర్ట్ కూడా వచ్చేసేయాలి. అండ్ దీంట్లో ఏం రేడియేషన్ అనేది ఉండదు, సో పెద్ద భయపడాల్సిన అవసరం ఉండదు. ఏం ఇన్వేజివ్ ఇన్వెస్టిగేషన్ కాదు, ఎక్కడ ఏం చేయరు. మనం అల్ట్రాసౌండ్ స్కాన్ ఎలా చేస్తాం సేమ్ అదే మెషిన్ మీద ఇంకొక చిన్న ప్రోబ్, లీనియర్ ప్రోబ్ అంటారు, సూపర్ఫిషియల్ ప్రోబ్ మీద ఆ కాల్ మీద జెల్ వేస్తూ మొత్తం స్కాన్ చేసి చూస్తాము. ఏం చూస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వారికోస్ వెయిన్సా కాదా, ఆ వెయిన్ ప్రాబ్లం ఉందా లేదా, సర్క్యులేషన్ ప్రాబ్లం ఉందా లేదా, పైకి వెళ్ళే బ్లడ్ రివర్స్ ఫ్లో అవుతుందా లేదా పైకి వెళ్తుందా, ఈ అనుకున్న వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉంటే ఏ స్టేజ్లో ఉంది, పేషెంట్ చెప్పే ప్రాబ్లం ఇది మ్యాచ్ అవుతుందా లేదా, ఎన్ని బ్రాంచెస్ చెడిపోయి, దీనికి లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చా లేదా, ఎలా చేయాలి, ఎంత డోస్ ఇవ్వాలి. అండ్ లోపల ఒక మెయిన్ వెయిన్ ఉంటుంది, డీప్ వెయిన్ అంటాం. ఇది బయట ఎవ్వరు కనిపించదు, అది చెడిపోతే డయాగ్నోస్ చేయడానికి ఉండదు, దీనికి కంపల్సరీ టెస్ట్ చేయాల్సిందే. ఆ సర్క్యులేషన్ బాగా జరుగుతుందా లేదా, అది బాగా సర్క్యులేషన్ జరిగితేనే ఈ బయట చెడిపోయిన వెయిన్కి లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఇదన్నీ వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఆ సింపుల్ టెస్ట్లో వచ్చేస్తుంది. సో కంపల్సరీ ఆ టెస్ట్ చేయించుకోవాల్సిందే. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలామంది తెలియక జస్ట్ అట్లా ఎక్కడో చూపించుకుంటారు, ఇట్లా మీద చూసి మీకు సర్జరీ చేయాలని, లేజర్ చేయాలని చెప్తారు, మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కోసం వస్తారు. చూస్తే ఎక్కడ మనకి ఈ రిపోర్ట్ కనిపించదు, డాప్లర్ రిపోర్ట్ కనిపించదు. సో ఎప్పుడన్నా ప్రాపర్గా స్కాన్ చేయించుకోండి. ది స్మాల్ టెస్ట్ మీకు ఇట్ విల్ సేవ్ యువర్ హెల్త్ ఇన్ మెనీ వేస్. సో ఎప్పుడన్నా ప్రాపర్ స్కాన్ చేయించి ఒక ప్రింటెడ్ రిపోర్ట్ తీసుకోండి. దాంట్లో సో మెనీ థింగ్స్ రాసి ఉంటాయి, ఇంకొక డాక్టర్ చదువుకునేది. అండ్ విత్ ఫిల్మ్స్ కూడా కొన్నిసార్లు మనకి ఇంకొక డాక్టర్ కూడా ఫిల్మ్స్ చెక్ చేసి చెప్పడానికి ఉంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ప్రింటెడ్ రిపోర్ట్. సో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి. దాని బేసిస్ మీద మీకు లేజర్ అవసరమో లేదో డిసైడ్ అవుతుంది. సో ఇతని కేసులో స్కాన్ చేయించుకొని వస్తే బెటర్, లేదా నా దగ్గర వచ్చినా నేను చూసి స్కాన్ చేయించి అప్పుడు మీకు లేజర్ అవసరమా లేదా చెప్పగలుగుతాను. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో పద్మ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి అమ్మా. పద్మ అభిలాష్ గారేనండి? అవునమ్మా చెప్పమ్మా.
నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మ, చెప్పండి. మా అమ్మగారికి 80 ఏళ్ళండి. ఓకే. ఆ అమ్మకి 50 సంవత్సరాలు బట్టి మడతల దగ్గర కింద మోకాల కింద మధ్యలో అటు మధ్య భాగంలో వెరికోసిస్ గడ్డల్లాగా కట్టి తాళ్ళులాగా ఉన్నాయి. ఓకే. 50 ఇయర్స్ నుంచి ఉందమ్మా ఇది? మా అమ్మగారండి 80 ఏళ్ళు. అదే తనకి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇది? 50 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే, అదే అడుగుతున్నా. ఓకే, కంటిన్యూ. అయితే ఈ మధ్య కాలంలో అమ్మకి బ్లడ్ తక్కువైతే బ్లడ్ ఎక్కించామండి. ఎక్కించిన దగ్గర నుంచి కాళ్ళు బాగా బిర్రుగా వాసిపోయి బాగా గట్టిగా అయిపోయి ఆ నరాలు పగిలి వాళ్ళ రసిలాగా కిందకి గారిపోతుందండి. ఓకే. అది ఎట్లా అనేది పెద్ద ఆవిడ కదా తీసుకురావటానికి సహకరించడం లేదు. ఎక్కడమ్మా, ఎక్కడ ఉంటారు మీరు? నందిగాం దగ్గర అండి, కృష్ణా జిల్లా. ఓకే. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? అదేనండి, అది పొట్ట కింద పొట్ట దాకా ఉబ్బినట్టు అనిపిస్తుంది. నరాలు పొట్ట మీద కూడా కనిపిస్తున్నాయా వెయిన్స్? ఓన్లీ కాలు వరకేనా? పొట్ట మీద లేవండి, మడతలు మోకాలకి కింద మోకాలు మడిచి దగ్గర మడతలు కారుతుంది. ఫైన్ ఫైన్, ఇంతే కదమ్మా? ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇంకా అంతేనండి. ఓకే ఫైన్. సో తన బేసిక్ ప్రాబ్లం కాలు మీద పెద్ద పెద్ద వెయిన్స్ ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. టిపికల్లీ ఇట్లానే చెప్తారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మొదలైతే యూజువల్లీ ఆడవాళ్ళకి, అండ్ గ్రాడ్యువలీ ఆఫ్టర్ 10 years 20 years 30 years అండ్ ఇన్ దిస్ కేస్ 50 years అట్లా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ప్రొలాంగ్ అవుతూ వస్తుంది. గ్రాడ్యువల్లీ ఒక స్టేజ్కి సడన్లీ ఈ ప్రాబ్లం సివియర్ అవుతుంది తిన కండిషన్లో. కరెంట్లీ మొబిలిటీ ఇష్యూ, ఏజ్ ఎక్కువ కాబట్టి మీరు ఏం చేయండి అంటే దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ స్కాన్, ఈ టెస్ట్, నేను చెప్పే టెస్ట్ చేయించుకోండి. లోవర్ లింబ్ వీనస్ ఆర్టీరియల్ ప్లస్ డాప్లర్ స్కాన్, 2 types ఆఫ్ స్కాన్స్ చెప్తున్నాను. గుండె నుంచి కిందికి వచ్చే సర్క్యులేషన్, రిటర్న్ వెళ్ళే సర్క్యులేషన్, రెండు ఒకసారి చెక్ చేస్తే సర్క్యులేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, రిటర్న్ వెళ్ళే సర్క్యులేషన్ ఏమైనా ప్రాబ్లం ఉందా, అంటే కిందకి వచ్చేది రిటర్న్ వెళ్ళే 2 సర్క్యులేషన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, అది దీన్ని ఏమైనా కాజ్ చేస్తుందా, ఇది మనకి తేలిపోతుంది. దాన్ని బట్టి ఇంకా మీరు ఫర్దర్గా ఇక్కడికి రావాల్సి వస్తుందా లేదా, అక్కడ ఏమైనా ట్రీట్మెంట్తో మేనేజ్ చేయొచ్చా, ఏదైనా లేజర్ నిజంగానే అవసరమా లేదా డిసైడ్ అవుతుంది. సో మీరు దగ్గర ఎక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉన్నా చేపియండి. లోవర్ లింబ్ వీనస్ ఆర్టీరియల్ ప్లస్ డాప్లర్ స్కాన్, ఈ టెస్ట్ చేసి అప్పుడు చూపించండి, దెన్ విల్ డిసైడ్. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో పద్మావతి గారు. అవునండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి అమ్మా పద్మావతి. నాకు ఇది వెరికోస్ అండి. ఓకే. మోకాల దగ్గర ఇట్లా ఎలాంటి జాయింట్ ఉంటుంది కదా, రైట్. ఇక్కడికి తొడకి మధ్యలో అక్కడ బాగా చాలా ఇట్లా గజిబిజిగా ఉంటాయండి మొత్తం అవి వెరికోస్. రైట్ రైట్. అది ఎందుకంటే నేను ఓవర్ ల్యాప్ అంటే ఓవర్ స్టాండింగ్ వల్ల వచ్చిందని అనుకుంటున్నాను. అంటే ఇంకా ఎవరిని ఏ డాక్టర్ కన్సల్ట్ చేయలేదండి. ఓకే. అది నిలబడి మాత్రం విపరీతంగా కాలు ఆగుతుందండి. కింద ఎక్కడ పూర్తి మడిమంటారు కదా కింద, అక్కడ అరికాల వరకు విపరీతమైన పెయిన్ వస్తుంది. ఓకే. అంతే సార్. ఎప్పటి నుంచి అమ్మా ఇది? ఎప్పటి నుంచి ఇలా? దగ్గర 2 years అవుతుందండి, కానీ నేను నెగ్లెక్ట్ చేసిన, ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకేమైనా ఇబ్బందులు ఉంటాయా ఈ నొప్పులు? ఇంకా ఏం లేదండి, ఓన్లీ కాలు ఒకటి బాగా లాగుతుంది అంతే. లాగడం, నొప్పులు, మడమ నొప్పి 20 దగ్గర నుంచి మొదలు పెడితే అరికాల పాదం వరకు. ఓకే. అండ్ దురదలు కానీ మంటలు కానీ అలాంటివి ఏమీ లేవండి. ఇంకేమైనా ఇబ్బందులు? ఇంకేం లేవు కదా కాలు ఇంతవరకు? ఎలాంటి ఇబ్బందులు లేవు. సో నెక్స్ట్ ఏం చేయాలనే కదా మీ డౌట్? అవునండి. ఓకే ఫైన్. సో తను చెప్పే సిమ్టమ్స్ ఆ కాలు మీద తోడ దగ్గర అక్కడ ఆ స్పైడర్ వెయిన్స్ టైప్ బంచ్ ఆఫ్ వెయిన్స్ కనిపిస్తున్నాయి. అండ్ సిమ్టమ్స్ వచ్చేసి డ్రాగింగ్ సెన్సేషన్, కాలు కిందకి లాగడం, నొప్పులు, ఇవన్నీ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోస్ వెయిన్సే. ఇందాక లాస్ట్ 2 patients చెప్పినట్టే మీకు ఒక టెస్ట్ చేయాలి. బట్ అది వేరియింగ్ రావచ్చు కాబట్టి ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అవ్వండి, నేను చూసి అప్పుడు నేను దగ్గర ఉండి స్కాన్ చేపిస్తాను. దీన్ని లోవర్ లింబ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటారు. దాంట్లో వారికోస్ వెయిన్స్ ఏ స్టేజ్ ఉంది, మీకు ఇప్పుడే లేజర్ ట్రీట్మెంట్ అవసరం లేదా, కొద్ది రోజులు ఆగి ఇంకేదైనా మెడికేషన్ మీద మేనేజ్ చేయొచ్చా లేదా డిసైడ్ చేయొచ్చు. దాన్ని బట్టి వీ కెన్ టేక్ ఫర్దర్ కాల్. మీరు చెప్పే సిమ్టమ్స్ బట్టి కొంచెం బార్డర్ లైన్ లేజర్ అవసరమా లేదా చెప్పడం బార్డర్ లైన్ లాగానే అనిపిస్తుంది. సో స్కాన్ చేయడమే బెటర్. సో ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి, దెన్ విల్ సీ అండ్ డిసైడ్. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో స్వామి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు. హలో స్వామి గారు, చెప్పండి స్వామి. హలో స్వామి గారు చెప్పండి. రీసౌండ్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి, కంటిన్యూ. డాక్టర్ గారు,
చెప్పండి. అది నాకు కాలుకి బెలూన్ వేసారండి లోపల రక్తనాళాలకి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే. ఓకే. ఆ బెలూన్ వేసినా కూడా కాలు వాస్తుందండి, నీరు వస్తుంది. బెలూన్ అని ఎవరు చెప్పారు మీకు? ఎప్పుడు జరిగింది ఇది? ఏంటండి ఏం ప్రొసీజర్ జరిగింది మీకు కాల్లో? కాళ్ళు అది సంవత్సరం అయిందండి, అది నాకు బెలూన్ వేసి కాలు లోపల. ఓకే. సర్క్యులేషన్ ఏమన్నా బ్లాక్ అయింది అన్నట్టు చెప్పారా? దానికంటే వాసుల దగ్గర విజయవాడలో చేయించుకున్నానండి. ఓకే. ఓకే. అది ఆ కాలు జమ లేకుంటే కాళ్ళు వాస్తుంది, నీరు వస్తుందండి కాళ్ళకి. ఓకే. ఓకే. ఆ నీరేం తగ్గటం లేదండి. ఇంకా ఇంకేం ఇబ్బందులు? దానికి అదే నడవాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. ఓకే. ఓకే. అదే దానికి ఏదన్నా చూస్తారు ఏమన్నా, నీరు పోవటం లేదండి కాళ్ళకి. అంతకుముందు ఎప్పుడైతే ఈ బెలూన్ ప్రొసీజర్ జరిగిందో ఏం ప్రాబ్లం చెప్పారు? ఏమైనా డయాగ్నోసిస్ చెప్పారా? మీకు ఏమైనా ఐడియా ఉందా? అదే ఐడియా లేదు సార్. అదే బ్లడ్ సర్క్యులేషన్ చాలా తక్కువ ఉందని చెప్పారండి. ఓకే. అండ్ కాల్లోనే బెలూన్ పెట్టి ఓపెన్ చేశారా? ఒక లెఫ్ట్ సైడ్ కాల్లో వేసారండి బెలూన్. ఓకే. బెలూన్ వేసినాక అంతకుముందు బాగా లావుగా ఉండేది కాలు. ఓకే. అది వేసినాక తగ్గింది. సో ఇప్పుడు మీ ఇష్యూ ఓన్లీ మళ్ళీ వస్తుందండి అది. అంటే ఈ కాలు హుషారుగా నడవలేకపోతున్నాను. ఓకే. అడుగులు పడాలంటే తడబడుతున్నాను. అది నీరు అయితే బాగుంటుందండి కాలు. అంతకుముందు ఏం జరిగిందండి? ఆ ప్రొసీజర్ జరిగే ముందు ఏమి ఇబ్బందులు వచ్చాయి మీకు? అంతకుముందు కూడా ఇట్నే చిన్న పుండు పడిందండి కాలుకి అడుగున. ఓకే. మధ్యాహ్నం పుండు పడితే అది తట్టుకుండా ఉంటే ఆ డాక్టర్ సపోర్ట్ ఇస్తే ఇట్లా ఈ టెస్ట్ అన్ని చేసి దాన్ని ఇచ్చేసేదండి. ఓకే. సో ఇప్పుడు మీ డౌట్ ఈ స్వెల్లింగ్ గురించే కదా మెయిన్? ఈ కాళ్ళకి నీరు ఎందుకు వస్తుందండి? నీరు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కూడా కాళ్ళ కింద దిండి పెట్టి కొనుక్కోండి అంటారు కానీ దానికి సరిగ్గా చేయటం లేదు. ఓకే. ఫైన్. ఫైన్. నడవాలన్నా కూడా కొంచెం ఇబ్బంది పడుతుందండి. ఓకే. ఫైన్. వినండి. సో తను బేసికలీ యాంజియోప్లాస్టీ ప్రొసీజర్ జరిగిందని చెప్తున్నారు. బట్ సస్పిషన్ ఏంటంటే, క్లారిటీ లేదేంటంటే వీనస్ సైడ్ జరిగిందా ఆర్టీరియల్ సైడ్ జరిగిందా. యూజువల్లీ ఆర్టీరియల్ సైడ్ ఏమైనా బ్లాక్ ఉంటే బెలూన్ పెట్టి డైలేట్ చేస్తాం, అంటే బ్లాక్డ్ వెజల్ని ఓపెన్ అప్ చేసి ఆ బెలూన్ తీసేస్తాం. పర్మనెంట్గా స్టెంట్ లాగా ఏమి ఉండదు బెలూన్, జస్ట్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఓపెనింగ్ అప్ ద సర్క్యులేషన్. సమ్ టైమ్స్ వీనస్ సైడ్ కూడా చేస్తాం. వీనస్ సైడ్ ఏమైనా డీవీటీ ప్రాబ్లం వచ్చి మెయిన్ వెజల్ బ్లాక్ అయితే ఓపెన్ చేస్తాం. సో ఈ కండిషన్ ఇట్లా లైవ్ షోలో మీకు అడ్వైజ్ ఇవ్వడానికి ఉండదు. మీరు యూ నీడ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, కొన్ని స్కాన్స్ కానీ టెస్ట్లు కానీ చేపియాల్సి వస్తుంది. సో మీ సిచ్యువేషన్లో మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితేనే బెటర్. అసలు ఇంతకుముందు ఏం ప్రొసీజర్ జరిగింది? స్టెంట్ వేసారా, బెలూన్ పెట్టి ఓపెన్ చేశారా, ఏ వెజల్కి చేశారు, దాని పోస్ట్ ప్రొసీజర్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎన్ని రోజులు పనిచేసింది, దాన్ని మళ్ళీ ఏమైనా బ్లాక్ అయిందా, మళ్ళీ దానివల్ల ఎడిమా ఇట్లా మీరు చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి, ఎవాల్యుయేట్ చేసి దానికి సొల్యూషన్ చెప్పగలుగుతాం. సో మీ కండిషన్లో ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి, దెన్ వీ విల్ సీ. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో శ్రీకాంత్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి శ్రీకాంత్. హలో సార్, నా ఏజ్ వచ్చి 23. ఓకే. నాకు 3 years నుంచి స్క్రోటంలో వ్యార్కోసిల్ వచ్చిందండి. ఓకే. అది గ్రేడ్ 2 స్టేజ్ లో ఉంది. ఓకే. ఇప్పుడు అదే ఎంబులేషన్ చేయించుకోమంటారా? అదే డెసిషన్ కోసం అడిగాను. ఓకే. అండ్ దీనివల్ల ఇంకా ఇబ్బంది ఏముంటుందండి? నొప్పి ఏమైనా ఉంటుందా? నొప్పి అంటే నేను నా వర్క్ ఏమైనా చేసుకునేటప్పుడు ఏదైనా బరువు మోసేటప్పుడు పెయిన్ వస్తూ ఉంటది. అండ్ ఇది గ్రేడ్ 2 అని స్క్రోటల్ డాప్లర్ ఏమైనా జరిగిందా మీకు? స్కాన్ చేయించానండి. దాంట్లో ఏమైనా మీ టెస్ట్ సైజ్ తగ్గినట్టు అట్లా ఏమైనా ఇచ్చారా? అట్లా ఏం లేదండి, నార్మల్ అంతా ఉంది కానీ బట్ వార్కోసిల్ అయితే గ్రేడ్ 2 స్టేజ్ లో ఉంది. ఎట్ సైడ్, రైట్ అండ్ లెఫ్ట్? లెఫ్ట్ అండి. అండ్ మన ఇన్ఫర్టిలిటీకి ఏమైనా ఎవాల్యుయేషన్ జరిగిందండి? స్పర్మ్ కౌంట్ అట్లా ఏమైనా చేయించారా? అట్లా చేయించారు కానీ ఇప్పుడు ఏజ్ తక్కువ ఉంది కదా, ఫ్యూచర్ చేయించుకోమని చెప్పారు డాక్టర్ గారు, సర్జరీ కానీ ఏదైనా. ఓకే. సో ఫైన్. వినండి. సో తను చెప్పే ప్రాబ్లం బేసికలీ దీన్ని వ్యారికోసీల్ అంటారు, వ్యారికోస్ వెయిన్స్ కాదు. వ్యారికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లం కాళ్ళల్లో వస్తుంది. వ్యారికోసీల్ అనేది స్క్రోటంలో మగవాళ్ళకి వస్తుంది.
రెండు ఇంచుమించు సిమిలర్ కండిషనే. రెండిట్లో బేసికలీ పైకి వెళ్ళే బ్లడ్ రిఫ్లక్స్ అయ్యి కింద పడుతుంది. సో బేసిక్ కండిషన్ అయితే సేమ్, బట్ వచ్చే లొకేషన్ వేరు, దానివల్ల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్క్రోటంలో వచ్చేదాన్ని వ్యారికోసీల్ అంటారు. దానివల్ల 3 మేజర్ ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటేమో పెయిన్ కానీ డ్రాగింగ్ సెన్సేషన్ కానీ అక్కడ లాగుతున్నట్టు అనిపిస్తుంది. రెండోది ఆ టెస్టిస్ సైజ్ అనేది యూజువల్లీ లెఫ్ట్ సైడ్ ఎక్కువ వస్తుంది, సమ్ టైమ్స్ రైట్, సమ్ టైమ్స్ బైలాటరల్ అంటే బోత్ సైడ్స్, బట్ వెరీ కామన్ ఇన్ లెఫ్ట్. సో ఆ సైడ్ ఆ టెస్టిస్ సైజ్ అనేది ష్రింక్ అవుతుంది. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొద్ది శాతం మందికి ఇన్ఫర్టిలిటీ వస్తుంది, స్పర్మ్ కౌంట్ తగ్గిపోయి ఈ టెస్టిస్ స్క్రోటమ్ ఏరియా అనేది ఒక 2 degrees టెంపరేచర్ తక్కువ ఉంటుంది బాడీ కంటే, విచ్ హెల్ప్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్. ఈ వ్యారికోసీల్ వలన బ్లడ్ కింద పడడం వల్ల అక్కడ కొద్దిగా టెంపరేచర్ రైజ్ వలన ఈ తగ్గొచ్చు అని ఒక డయాగ్నోసిస్ దానికి. సో ఎనీవేస్ ఈ 3 కండిషన్స్ ఉంటే, ఎనీ ఆఫ్ దీస్ 3 సిమ్టమ్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ట్రెడిషనల్ సర్జికల్ మెథడ్ ఏదైతే యూరాలజీ వాళ్ళు చేస్తారో అది. రెండోది ఎంబోలైజేషన్ ఏదైతే మేము చేస్తామో, ఒక ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ చేస్తామో. దీంట్లో ఏం చేస్తామంటే బేసికలీ ఈ వ్యారికోసీల్లో ఆ వెయిన్ అనేది ఈ కిడ్నీ వెయిన్కి కనెక్ట్ అయ్యి ఆడి నుంచి గుండెకి వెళ్ళిపోవాలి బ్లడ్ సప్లై. సో మనం కాల్లో చిన్న సూది పెట్టి ఒక ట్యూబ్ వేస్తాం, ఆ చెడిపోయిన వెయిన్ దాకా వెళ్ళి దాంట్లో కొన్ని మెటీరియల్స్ వేస్తాం, గ్లూ కానీ కాయిల్ కానీ వేసి ఈ చెడిపోయిన వెయిన్ని క్లోజ్ చేసేస్తాం. బేసికలీ ఎంబోలైజేషన్ మెథడ్ అదనమాట. సింపుల్ యాంజియోగ్రామ్ లాగా ఉంటుంది అండ్ సక్సెస్ రేట్ కూడా దీనికి సిగ్నిఫికెంట్లీ బాగుంటుంది కంపేర్డ్ టు సర్జరీ. సక్సెస్ అయ్యే ఛాన్సెస్ స్లైట్లీ ఎక్కువ ఉంటుంది అండ్ ఇట్ క్యాన్ బి రికమెండెడ్ ఫర్ యంగ్ పీపుల్. సో మీ విషయంలో మీరు ఆ స్క్రోటల్ డాప్లర్ అది తీసుకొని ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి, చూసి ఎంబోలైజేషన్ మీకు చేయొచ్చా లేదా చెప్తాను. థ్యాంక్ యూ డాక్టర్. వెరికోస్ వెయిన్స్ కి మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.